నెల్లూరులోని బారా షహీద్ దర్గా వద్ద భక్తుల సందడి నెలకొంది. ఇవాళ నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్నారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లయితే చేస్తా ఉంది. నెల్లూరు దర్గా మిట్టలోని బారా షహీద్ దర్గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జరిగే రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఇది ముస్లింల పండుగ అయినా సర్వ మతాల వారు సమిష్టిగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ రొట్టె మార్చుకున్నా పట్టుకున్నా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఈ పండుగ వెనక ఓ చారిత్రాత్మక కథనం కూడా దాగి ఉంది. దాదాపు 400 సంవత్సరాల క్రితం 12 మంది ముస్లిం మత ప్రబోధకులు నెల్లూరు ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో జరిగిన యుద్ధంలో 12 మంది వీర మరణం పొందారు. జిల్లాలోని కొడవలూరు మండలం గండవరంలో వీరి తలలు తెగిపడగా అక్కడి నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు చెరువు ఒడ్డుకు గుర్రాలు ఈ 12 మంది మొండాలను తీసుకొచ్చి వేశాయని చరిత్ర చెబుతోంది. ఆ మొండాలను నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద సమాధి చేశారు. బారా అంటే 12, షాహీద్లు అంటే వీరులని అర్థం. అందుకే ఈ దర్గాకి బారా షహీద్ దర్గా అనే పేరొచ్చింది. ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో ఇక్కడికి వచ్చాక కుదుట పడిందని, అందుకే ఆర్కాట్ నవాబు దర్గాకి కొంత భూములు ఇచ్చి అభివృద్ధి చేశారని చెబుతుంటారు. జూలై 6 సొందల్మాలి రాత్రి సొందల్మాలి జరుగుతుంది. 7వ తేదీ రాత్రి గంధ మహోత్సవం జరుగుతుంది. మనకి 8వ తేదీ ఉదయాన్నే మనం రొట్టెల పండుగ స్టార్ట్ అయిపోతుంది. మీరు కంటిన్యూగా 12వ తేదీ దాకా రొట్టెల పండుగ జరుగుతుంది. భక్తులందరూ వెచ్చేసి ఇక్కడ రొట్టెలు పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వర్ణాల చెరువు పక్కన ఉండే చెట్ల కింద బాటసారులు సేద తీరుతూ ఉండేవారు. మొహరం రోజుల్లో ఒకరికొకరు రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటూ కోర్కెలు కోరుకుంటే నెరవేరటం గమనించారు. అలా రొట్టెల పండుగ ప్రారంభమైనట్టు చెబుతారు. విద్య, వివాహం, సంతానం, ఆరోగ్యం, ధన, గృహం వంటి రొట్టెలు వదలటం, పట్టుకోవటం జరుగుతుంది. మన దేశంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా పాకిస్తాన్, కిర్గిస్థాన్, గల్ఫ్ దేశాల నుంచి లక్షలాది మంది భక్తులు రొట్టెల పండుగకి వస్తూ ఉంటారు. 5 రోజుల్లో 20 లక్షల మంది భక్తులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ముస్లింలు, హిందువులు ఈ పండుగలో పాల్గొంటారు. అందుకే ఈ బారా షహీద్ దర్గా మత సామరస్యానికి చిహ్నంగా పేరుగాంచింది. यहाँ की ज़ियारत बहुत अच्छी है माशाल्लाह, और जो मांगे वो सब हुआ है, और इंशाल्लाह आने वाले साल में और एक बार आएंगे. शुक्रिया. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। हमें यहाँ पहली बार आई गुलबर्गा को, नेल्लूर को। दुआ करो सबके वास्ते, सभी करामत अच्छी चल रही, घर को बोल रही है हमारे वास्ते, तुम्हें भी दुआ करो, तुम्हारे वास्ते हमें करती। हमें पहली बार यहाँ को आई, हमारी मुराद पूरी करें दे, सबकी मुराद पूरी हों दे। किसे बे औलाद ही उनको औलाद हों दे, सबके परेशानियाँ दूर हों दे, सबकी तकलीफ़ों को आसान हों दे। मेरे ख़ानदान के घर वाले सबकी परेशानी अल्लाह दूर करें दे, अल्लाह घर में सबके खैर बरकत दें दे, आमीन. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం దర్గాని అభివృద్ధి చేసింది. కోట్ల నిధులతో ఘాట్లు, హాల్, టాయిలెట్లు వంటివి నిర్మించారు. సీఎం చంద్రబాబు దర్గాని దర్శించి రొట్టెల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో దర్గా అభివృద్ధి అటకెక్కించారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దర్గా అభివృద్ధిని పరుగులు పెట్టించారు. మసీదు నిర్మాణానికి చంద్రబాబు 5 కోట్ల నిధులు విడుదల చేశారు. సౌత్ ఇండియాలోని అతిపెద్ద ఆధ్యాత్మిక ప్రాంతంగా, టూరిస్ట్ స్పాట్ గా రూపుదిద్దేందుకు డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. ఈ ఏడాది భక్తుల రాకని బట్టి వారం రోజుల పాటు రొట్టెల పండుగ నిర్వహించే అవకాశం ఉంది. గత టీడీపీ హయాంలో ఏర్పాట్లు బాగుండటంతో 20 లక్షల మంది భక్తులు విచ్చేశారు. ఈ ఏడాది కూడా అదే తరహాలో భక్తుల రద్దీ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.